వెల్కమ్ టు మై ఛానల్. నిన్నటి ఎపిసోడ్ బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు రియాలిటీ షో గురించి ఈరోజు మాట్లాడుకుందాం. నిన్నటి ఎపిసోడ్లో మీకేమనిపించింది? అసలు నాగార్జున సార్ గారు చేసింది కరెక్టా రాంగా? అండ్ అభయ్ని తిట్టడంలో తప్పుందా లేదా? అండ్ పృథ్వీని నువ్వు అగ్రెసివ్ కావద్దు అని చెప్పేసి అనడంలో తప్పుందా లేదా? ఇంకోటి, మన నాగమణి కంట ఎవరు అంటే ఒకరి పరిస్థితిని చూడకుండా ఆయనపై రియాక్ట్ అవ్వడం తప్ప కాదా? ఇలాంటి మంచి వాటి ఇంట్రెస్టింగ్ వాటి గురించి మాట్లాడుకోవడానికి అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మాత్రం గట్టి కొట్టండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే, స్టార్ట్ చేయడమే. ఏఎన్ఆర్ లివ్స్ ఆన్. థ్యాంక్ యూ సార్, ఎందుకంటే మీరు చాలా సినిమాల్లో ఆణిముత్యాలు అలాంటి సినిమాలు చేశారు. అదైతే నాకు ఒక లెజెండరీ యాక్టర్ని మనం కోల్పోయాం, అది మాత్రం 100% కరెక్ట్. అలాగే ఏఎన్ఆర్ గారి యొక్క అవార్డుని మన చిరంజీవి గారికి అయితే ఇస్తున్నారని చెప్పేసి నాగార్జున సార్ గారు చెప్పారు. అది చాలా బాగుంది అసలు. అది ఎందుకంటే మన చిరంజీవి గారు కూడా చాలా ప్రెస్టీజియస్గా ఈ అవార్డుని తీసుకుంటున్నట్టుగా ప్రకటించారు. థ్యాంక్ యూ. అది ఎందుకంటే అలాంటివి ఇవ్వడం వల్ల మిగతా వాళ్ళకు కూడా చాలా ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. ఓకే, లివ్స్ ఆన్ ఏఎన్ఆర్. రివ్యూలోకి వచ్చేస్తే, నిన్న జరిగిన ఎపిసోడ్లో మన నాగార్జున సార్ ఫస్ట్ సోనియాని నించోమని చెప్తాడు. బెలూన్ టాస్క్ గురించి డిస్కస్ చేస్తాడు. బెలూన్ టాస్క్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీరేమనుకున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నాకు అభయ్ నవీన్ చేసిన దాంట్లో తప్పేం లేదనిపించింది. కాకపోతే అభయ్ నవీన్ చేసింది తప్పేంటంటే బయటికి వెళ్ళి ఆడడం. బిగ్ బాస్ రూల్స్ ప్రకారం అభయ్ నవీన్ ఖచ్చితంగా లోపల ఉండే ఆడాలి. ఇంకొకటి, నిఖిల్ బయట లోపల ఉండి ఆడతాడు, బయట అభయ్ ఉండి ఆడతాడు. ఆ వీడియో చూపించినప్పుడు వీడియో మొత్తం అభయ్దే తప్పుగా అనిపిస్తుంది. కాకపోతే అభయ్ బయటికి వెళ్ళడం తప్ప ఒంటి మీద ఒక బెలూన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే అది కరెక్టే అనిపించింది. కాకపోతే మీకేమనిపించింది ఒకసారి కామెంట్ చేయండి. అభయ్ గురించి చాలా మాట్లాడుకుంది ఈరోజు. మాట్లాడదాం, ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడదాం. అది అయిపోయిన తర్వాత మళ్ళీ సోనియాని అడుగుతాడు. సోనియాని అడిగినప్పుడు సోనియా గారు వచ్చేసి, నేను తడబడ్డాను సార్, అసలు అది చూడలేదు నేను అని చెప్పేసి వీడియో అయిపోయిన తర్వాత అంటది. అన్న తర్వాత అభయ్ నవీన్ గారు బయటికి వెళ్ళిపోయారు అని చెప్పిన తర్వాత మన నాగార్జున గారు రూల్స్ పెట్టింది ఎందుకు బిగ్ బాస్ అని చెప్పి అడుగుతాడు అభయ్ని. బిగ్ బాస్ రూల్స్ పెట్టేది నీ గురించి కాదు, బిగ్ బాస్ ప్రతి ఒక్కరి గురించి రూల్స్ పెడతాడు. బిగ్ బాస్ అంటేనే రూల్స్. ఇంకొకటి, నేను బిగ్ బాస్ని ఎంత రెస్పెక్ట్ ఇస్తానో మీకు అందరికీ తెలుసు. నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కసారి బిగ్ బాస్కి రెస్పెక్ట్ ఇస్తాను, మీరు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి చెప్తాడు బిగ్ బాస్ని. కానీ ఇక్కడ అభయ్ నవీన్ ఇంకా అలాగే నించొని ఉంటాడు. అభయ్ తోటి మాట్లాడుతూ ఉంటాడు. అభయ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్ కార్డ్ ఇచ్చి నువ్వు బయటికి వెళ్ళిపో అని చెప్పేసి ప్రోమోలో చూపించినట్టు. నేను ఒకసారి ప్రోమో గురించి కూడా మాట్లాడుతాను ఫ్రెండ్స్, ఎందుకో నాకు మాట్లాడాలనిపిస్తుంది. ప్రోమోలో మాత్రం అభయ్ నవీన్ ఈరోజు వెళ్ళిపోతున్నాడు ఖచ్చితంగా అనే రేంజ్లో చూపించారు. నాగార్జున సార్ కూడా ఒక రేంజ్లో అగ్రెసివ్ అయ్యేటట్టుగా చూపించారు. కానీ ప్రోమోలో ఉన్నంత దాంట్లో అయితే ఏం లేదు. నాకైతే అదే అనిపించింది. ఎందుకంటే నాగార్జున సార్ మళ్ళీ వచ్చి అభయ్ని నువ్వెందుకు ఇలా చేసావు, నువ్వెందుకు ఇట్లా అంటే, ఆయన బిగ్ బాస్ యువర్ అన్బయాస్డ్ బిగ్ బాస్ అని చెప్పి అంటారు. ఇంకోటి, వాళ్ళ వైఫ్ని కూడా కామెంట్ చేస్తారు. ఇంకోటి, ఒక దగ్గర అలా ఏమంటారు, మన రేషన్ దగ్గర కూడా నీ ఇష్టం వచ్చినట్టు నీ రూల్స్ పెడుతూ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేస్తున్నావు, అసలు మేము మనుషులమా కాదా అని చెప్పి కూడా అంటాడు. అది కాకుండా చాలాసార్లు బిగ్ బాస్ని తిడుతున్నప్పుడు అక్కడ పక్కన ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు అభయ్ని ఎంకరేజ్ చేయడం వల్ల ఇంకా ప్రోవోక్ అయినట్టు అనిపిస్తుంది. ఇంకోటి, అభయ్ ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఆపింటే బాగుండేదేమో, అదైతే నాకు అనిపించింది. మొన్న ఎపిసోడ్లో మాత్రం అభయ్ గురించి ఆల్రెడీ డోర్స్ ఓపెన్ చేస్తాడు బిగ్ బాస్. డోర్స్ ఓపెన్ చేసినప్పుడు వెళ్ళిపో అని చెప్పినప్పుడు అభయ్ మాత్రం అక్కడే ఉండిపోతాడు. అభయ్కి విష్ణుప్రియ ఆల్రెడీ ఒకసారి వార్న్ ఇస్తుంది, అభయ్ నువ్వేమైనా చేసావా, నువ్వేమైనా ఉంటే సారీ చెప్పేసి అని చెప్పి విష్ణుప్రియ చెప్తే కూడా అభయ్ నేనేం చేయలేదు, నాకేం సంబంధం లేదన్నట్టు మాట్లాడతాడు. అలాగే సోనియా గారు స్టాండ్ తీసుకొని మరి అభయ్గా అది ఎవరు తప్పు చేస్తారో తెలియదు బిగ్ బాస్. కాకపోతే నేనైతే
నేను అంటే నా తరపు నుంచి అలాగే మా బిగ్ బాస్ హౌస్లో ఉన్న మెంబర్స్ అందరి తరపు నుంచి మీకు సారీ చెప్తున్నాను బిగ్ బాస్ అని చెప్పి సోనియా చెప్తుందే కానీ అభయ్ మాత్రం చెప్పాడు. ఆ అభయ్ ఎంతసేపు తనదే గ్రేట్ అనుకుంటాడు, తనే ఆ బిగ్ బాస్ అభయ్ అనుకుంటాడు ఆ 2 days మాత్రం. అది మాత్రం అది మాత్రము ఒక రేంజ్లో పోటే అనడం అంటే ఏమంటారు దాన్ని, ఆయననే నేనే బిగ్ బాస్ అని ఇలా బిహేవ్ చేసినట్టు నాకైతే అనిపించింది. మీకేమనిపించిందో చెప్పండి. ఇంకోటి, నాగార్జున సార్ మళ్ళీ అంటే బిగ్ బాస్ టీవీలో నాగార్జున సార్ మళ్ళీ ఒకసారి నువ్వేమేమి తప్పులు చేసావు, అసలు నువ్వు ఎందుకు ఇట్లా అన్నావు, ఇవేంది అసలు నువ్వు ఈ బిహేవియర్ ఏంది అసలు అని చెప్పేసి అడిగినప్పుడు నేను తప్పు చేస్తున్నానని చెప్పి 2 కాళ్ళ కింద పెట్టి మరి సారీ చెప్తాడు. సారీ చెప్పిన తర్వాత హౌస్ మేట్స్ అందరినీ అడుగుతాడు నాగార్జున సార్, ఎందుకు అసలు అబ్బాయిని ఉంచాలా తీసేయాలా అని చెప్పి అడిగినప్పుడు, సార్ ప్లీజ్ సార్ ఈసారి ఒకసారి ఇవ్వండి, సెకండ్ ఛాన్స్ కంపల్సరీ అందరికీ కావాల్సిందని చెప్పి చెప్తారు. దాంతో నాగార్జున సార్ మళ్ళీ రెడ్ కార్డ్ ఉపయోగించకుండానే పెట్టేస్తారు. అసలు రెడ్ కార్డ్ తెచ్చినప్పుడు నాగార్జున సార్కు ఉన్న అగ్రెషన్ నాకు అనిపించింది, ఈ రోజు నవీన్ వెళ్ళిపోతాడు, అభయ్ నవీన్ గారు వెళ్ళిపోతారు అని అనిపించింది. అంత అంటే అది ప్రోమోలో చూపించింది మాత్రం నాకు ఇందులో రియాలిటీలో కనిపించలేదు. ఇంకొకటి, జనాలందరూ ఏమనుకున్నారంటే ఎలిమినేట్ చేస్తారేమో, లేకపోతే కన్సెషన్ రూమ్లో మన సీక్రెట్ రూమ్లో పెడతారో, లేకపోతే జైల్లోనే వేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఏది చేయకుండా హౌస్ మేట్ చెప్పిన దాన్ని బట్టే నాగార్జున సార్ డెసిషన్ తీసుకుంటారు. అది నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ప్రజలు కదా చెప్పాల్సింది, ప్రజలు చెప్తే కదా వీళ్ళు వినాల్సింది. అసలు బిగ్ బాస్ హౌస్ మేట్స్ అయితే హౌస్ మేట్స్ని చూసుకోమని చెప్పాలి. మరి ప్రజలు ఎందుకు చూస్తున్నట్టు నాకైతే అది నాకు ఎందుకో నచ్చలేదు. అలాగే మళ్ళీ విష్ణుప్రియ అండ్ ప్రేరణను నించోమని చెప్తాడు, వీళ్ళిద్దరిని కూర్చోమని చెప్పేసి. విష్ణుప్రియ అండ్ ప్రేరణ వాళ్ళిద్దరు వెర్షన్ వాళ్ళిద్దరు చెప్తారు. ఇంకొకటి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మర్చిపోయాను, నేను అది 6 అమ్మాయిల్ని నించోమని చెప్తాడు. 6 అమ్మాయిలు నించిన తర్వాత 6 అమ్మాయిలకి క్లాప్స్ కొట్టి మరి ఈసారి మీరు అద్భుతంగా ఆడారని చెప్పేసి ఫస్ట్ ఏమో బయాస్డ్ భయమయ్యేటట్టుగానే బిహేవ్ చేస్తాడు, భయపడేటట్టుగానే బిహేవ్ చేస్తాడు. కానీ భయపడకుండా ఈయన క్లాప్స్ కొట్టే వరకు అందరూ భయం నుంచి కొంచెం రిలాక్సేషన్ వచ్చేసి నవ్వుకుంటూ మీరు ఆడపుల్లులా ఆడారని చెప్పేసి నాగార్జున సార్ కూడా చెప్తారు. అసలు నాకు అదే హైలైట్ అనిపించింది. ఎందుకంటే పొగిడే టైంలో పొగడాలి, తిట్టే టైంలో తిట్టాలి. అది మాత్రం నాగార్జున సార్ గారు నిన్న జరిగిన ఎపిసోడ్లో పర్లేదు బాగానే చేశారు. నిన్న నాకు అనిపించింది ఏంటంటే, అభయ్ని మాత్రం జైల్లో కానీ వేరే దగ్గర జైల్లో కానీ లేకపోతే సీక్రెట్ రూమ్లో కానీ పంపించుంటే బాగుండేదేమో అనిపించింది. మీరేమనుకుంటున్నారు ఒకసారి కామెంట్ చేయండి. ఇంకోటి, నిఖిల్ని కూడా లేపుతాడు. నిఖిల్ లేచిన తర్వాత నువ్వు రెడ్ ఎగ్ ఎవరికి ఇచ్చావని చెప్పి అడుగుతాడు. రెడ్ ఎగ్ ఎవరికి ఇచ్చావంటే నేనైతే సోనియాకి ఇచ్చానని చెప్తాడు. సోనియాకి ఎందుకు ఇచ్చావు అని అడిగితే, సోనియా ఇప్పుడున్న దాంట్లో నేను అనుకున్నది సోనియాని, ఎందుకంటే ఆమె యొక్క చీఫ్ ఎట్లుంటుందో చూద్దామని అనుకున్నాను, అందుకే నేను సోనియాకి ఇచ్చానని చెప్తాడు. ఇంకొకటి, అసలు ఆ రోజు గేమ్లో ఎంతమంది ఎవరు 100% ఇచ్చారు అని చెప్పి అడుగుతాడు. ఎవరు 100% ఇచ్చారంటే ఆల్మోస్ట్ అందరి పేర్లు చెప్తాడు, ఎందుకంటే అందరూ ఉంటారు కాబట్టి. ప్రేరణ, విష్ణుప్రియ అండ్ మన నయనిక, సోనియా, మన సీత గారు కూడా 100% ఇచ్చారని చెప్పి చెప్తారు. కానీ ఇక్కడ సీత గారిని కాదు, వీళ్ళందరూ కాకుండా నీకు ఎవరు బెస్ట్ అనిపించింది అని అడిగితే సీత గారి పేరు చెప్తాడు. సీత గారి పేరు చెప్పి సోనియాకి ఇవ్వడం ఏంటి అని చెప్పేసి మళ్ళీ నాగార్జున సార్ క్వశ్చన్ చేస్తాడు. క్వశ్చన్ చేసినప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినాను కదా నాకు, అదే చెప్తాడనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పృథ్వీని లేపుతాడు. పృథ్వీని లేపడమే, నువ్వెందుకు అలా అగ్రెసివ్గా ఆడుతున్నావు, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, అసలు నీ గేమ్ ఆడే విధానం బాగుంది, నేను కాదనట్లేదు, కాకపోతే నువ్వు వాడే వర్డ్స్ చాలా హర్టింగ్గా ఉన్నాయి, అసలు నువ్వు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నావు అనేటట్టుగా మాట్లాడతాడు. అది కరెక్టే, ఎందుకంటే వాళ్ళు ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి ఎట్లా పడితే అట్లా పృథ్వీ వెళ్ళడం అయితే తప్పు అనిపించింది. ఇంకోసారి రిపీట్ చేస్తే మాత్రం నిన్ను బయటికి పంపించేస్తా అని చెప్పేసి రెడ్ కార్డు పృథ్వీకి కూడా చూపించడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ప్రేరణ అండ్ విష్ణుప్రియది మొన్న జరిగిన టాస్క్లో చాలా పెద్ద గొడవ, అంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది. వీళ్ళిద్దరిది కూడా వీడియో వేసి మరీ చూపిస్తారు. వీడియో వేసి చూపించినప్పుడు ఒక్కసారి సీతుని కాలుతో ఇలా అంటది ప్రేరణ. అది సీతు మాత్రం నువ్వు కాలుతో తంతున్నావు నువ్వు అనొద్దు అని చెప్పిన తర్వాత
మళ్ళీ విష్ణుప్రియ వచ్చి ఆ సీతుని మన ప్రేరణని ఇట్లా చేతిలో ఇట్లా పూజ చేసినట్టు అంటది. పూజ చేసినప్పుడు అన్న తర్వాత నువ్వు క్యారెక్టర్లెస్ ఫెలో అని చెప్పేసి ప్రేరణ అంటది. ప్రేరణ అన్న తర్వాత ఈ మన విష్ణుప్రియ ఏమంటుందంటే నువ్వే పెద్ద పతిత్వి, నువ్వే పెద్ద పతివ్రతవి అని చెప్పేసి 2 మాటలు వాడుతుంది. అవి మాత్రం వాడకుండా ఉండాల్సింది, ఎందుకంటే ఇది బిగ్ బాస్ షో. ఇంకోటి ఆమె కూడా క్యారెక్టర్లెస్ అనడం పెద్ద తప్పు. ప్రేరణ కూడా ఒప్పుకుంటుంది, నేను తప్పు చేశాను సార్, నేను అసలు క్యారెక్టర్లెస్ అన్నది దేనికి అని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంటే లాస్ట్ 2 డేస్గా నాతో ఉన్న విష్ణుప్రియ బిఫోర్ ఉన్న విష్ణుప్రియ కాదు, ఎందుకంటే నేను ఈ 2 డేస్ దృష్టిలో పెట్టుకుని అన్నాను కానీ ఇలా పోర్ట్రేట్ అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదు సార్. ఎందుకంటే నేను ఆ పర్స్పెక్టివ్లో అన్నాను కానీ వేరే విధంగా కాదు సార్ అని చెప్పి విష్ణుప్రియ అంటాడు. విష్ణుప్రియని అంటుంది మన ప్రేరణ. కానీ ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే విష్ణుప్రియని మాత్రం ఒక క్వశ్చన్ కూడా వేయడు అసలు నాగార్జున సార్ గారు ఒక క్వశ్చన్ కూడా వేయరు అసలు. విష్ణుప్రియని ఒక క్వశ్చన్ కూడా వేయకుండా జస్ట్ అక్కడ వరకే చెప్తాడు. నిన్న నువ్వు అడిగిన టాస్క్లో నిన్న నువ్వు జరిగిన టాస్క్లో నువ్వెంతవరకు ఆడావని చెప్పి విష్ణుప్రియని అంటే నేను మాత్రం నా వరకు నేను 100% ఇచ్చాను సార్. ఎందుకంటే నేను సామదాన ఉపాధ్య అనేసి అదొక అంటే ఫస్ట్ అది ఒక జోక్గా ఉంటుంది, నాకు కూడా చెప్పడం రావట్లేదు. సామదాన దండోపాధ్యాయ అని చెప్పి అంటది. అన్న తర్వాత అది కాదమ్మా, సామదాన దండోపాధ్యాయ కాదు అది అని చెప్పిన తర్వాత పృథ్వీ నువ్వు చెప్పంటే సామదాన దండోపాయ అనే ఉపాధ్యాయ అంటాడు. అది కూడా కాదు, నేను చెప్తాను ఏంటండి అని చెప్పేసి నాగార్జున సార్ సామదాన ఉపాయ అంటే అన్ని రకాలుగా అస్త్రాలను ఉపయోగించడం అని చెప్పేసి ప్రేరణ అంటే మన విష్ణుప్రియ అలా దాన్ని సామదాన దండోపాయ అని చెప్పి చెప్తుంది. అది అయిపోయిన తర్వాత అది కొంచెం ఫనీ వీలో ఉంటుంది. ఒకసారి వీడియో చూడండి వీలైతే. వీళ్ళిద్దరిది అయిపోయినాక నాగమణికంటదైతే హైలైట్ అసలు. నిన్న జరగడం కాదు అసలు, చాలా రోజుల నుంచి అందరి చుట్టూ నాకు హగ్గి అని చెప్పి తిరుగుతున్నాడు. నాకు అది హైలైట్ అనిపించింది. సో కన్సెషన్ రూమ్కి నాగమణికంటనైతే రమ్మంటాడు. నాగమణికంట కన్సెషన్ రూమ్కి వచ్చిన తర్వాత నాగమణికంటను ఏమని అడుగుతాడంటే నాగమణికంట అసలు నువ్వు అసలు నిన్న జరిగిన టాస్క్ ఎలా ఉంది ఎలా ఆడావు అని చెప్పి అడిగితే నేనైతే నా 100% ఇచ్చాను సార్, నేనైతే నా వరకు నేనైతే అంటే 100% ఇచ్చాను అని అంటాడు. అలాగే మొన్న జరిగిన ఇష్యూలో మళ్ళీ అది అంటే మొన్న రైస్ పెట్టే అంటే మన దోశ వేసే విధానాన్ని గురించి ప్రేరణ గురించి కూడా మాట్లాడతాడు, ఆ టాపిక్ గురించి మాట్లాడతాడు. అసలు సంబంధమే లేదు దాంట్లోకి, నువ్వెందుకు వెళ్ళావంటే సార్ నేను అక్కడ మధ్యలో ఉన్నాను, ఆ మధ్యలో ఉన్నప్పుడు నేను అక్కడ ఉన్నందుకు ఆ స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిందంటే అసలు సంబంధమే లేని దాని గురించి నువ్వెందుకు మాట్లాడినావు. ఇంకోటి మాట్లాడడమే కాకుండా వీళ్ళిద్దరిని ఆ గొడవని అక్కడితో ఆపేయకుండా గొడవ పెద్దది చేసిందే నువ్వు అనేటట్టుగా నాగార్జున సార్ గారు అంటారు. అది అయితే 100% అసలు అక్కడ అసలు గొడవనే జరగదు. ఆమె దోశ వేసే విధానం కూడా చాలా సింపుల్గా వేస్తుంది. విష్ణుప్రియ అసలు ఎందుకు ఏడ్చిందో కూడా అర్థం కాలేదు. అసలు నాగమణికంట చేయకపోయి ఉంటే విష్ణుప్రియ అలా రియాక్ట్ అయ్యేదే కాదు. నాగమణికంట చేసిన వల్లనే విష్ణుప్రియ అలా రియాక్ట్ అయ్యింది. నాదైతే 100% కరెక్ట్. ఇంకోటి మన నాగమణికంట ఇంకో వీడియో చూపిస్తారు. ఏం వీడియో అంటే మన యష్మిని ఒక దగ్గర కూర్చొని అంటే ఆల్రెడీ అప్పటికే ఎలిమినేషన్స్ అయ్యి లోపలికి వస్తారు. లోపలికి వచ్చి అప్పటిదప్పుడే రియాక్ట్ కామంటే ఆమె నుంచి అయితే సారీ అని చెప్పేసి బయట నుంచి వెళ్ళి హగ్ చేసుకుంటాడు. మొన్న కూడా సోనియాని హగ్ ఇవ్వమని చెప్పి డైరెక్ట్ అడుగుతాడు. ఇది హగ్లో గోలా అనిపించింది నాకైతే. మీరేమనుకుంటారు అసలు నాగమణికంట గురించి మీరేమనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఏంద్రా నాని హగ్లో గోలా ఏమనంటే నువ్వు నాకు హగ్గి నేను నీకు హగ్గిస్తా అని మాట్లాడలో ఉన్నాయి. ఇంకోటి మన యష్మి గురించి మాట్లాడుతుంది. యష్మి వచ్చేసి నన్ను నా నుంచి దూరంగా వెళ్ళు, నా దగ్గరికి రాకు అని చెప్పేసి చెప్పినా కూడా మన నాగమణికంట 2 సార్లు ఆమె దగ్గరికి వెళ్తాడు. బ్యాక్ సైడ్ నుంచి హగ్ చేసుకొని మరీ చెప్తూ ఉంటాడు. యష్మి వెళ్ళి మన నిఖిల్తో చెప్పుకుంటుంటుంది, ఇట్లా నాగమణికంట నన్ను ఇట్లా అంటే నేను ఏ పరిస్థితిలో నన్ను చూడకుండానే మాట్లాడుతున్నాడు ఇలా అని చెప్పేసి చెప్తుంది. చెప్పిన తర్వాత నాగార్జున సార్ గారు అదే పాయింట్గా పట్టుకొని అది పాయింట్గా తీసుకొని నువ్వు ఒకరికి స్పేస్ ఇవ్వడం నేర్చుకో అని చెప్పి చెప్తాడు. నేను కూడా అదే అనుకుంటున్నాను సార్, ఎందుకంటే స్పేస్ ఇవ్వాలి ఎవరికైనా. నేను అప్పుడే అసలు ఎలిమినేషన్స్ తర్వాత వచ్చిన దాని తర్వాత మన యష్మిని నేను ఇలా చేయడం తప్పే సార్, నేను అపాలజీస్ చెప్తున్నా అని చెప్పి చెప్తాడు.
అది ఓకే. అక్కడి వరకైతే నాగమణికంట కన్సిస్టెంట్ నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇది బిగ్ బాస్ ఈరోజు బిగ్ బాస్ రివ్యూ ఇది. ఎందుకంటే నేను అందరి గురించి అయితే మాట్లాడలేకపోవచ్చు. నాకు జరిగిన అంటే నాకు అందులో ఉన్న కొన్ని మెయిన్ పాయింట్స్ చెప్పాలనిపించింది ఇంతవరకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.